భారత రక్షణ పరిశోధనా మండలి డిఆర్డిఓ ఏదైతే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఒక అద్భుతమైనటువంటి లేజర్ వెపన్ని కనిపెట్టింది. ఇది సక్సెస్ఫుల్గా టెస్ట్ సక్సెస్ అయింది. భవిష్యత్తులో ఇక ఆయుధం రంగంలోకి వస్తే ప్రపంచం మొత్తం మన ముందుకు వచ్చి కూర్చోవాల్సి వస్తుంది. ఇదేంటంటే డ్రోన్ కిల్లర్. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కావచ్చు, అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద చేస్తున్న దాడుల్లో కావచ్చు, ఇరాన్ గల్ఫ్ మీద చేస్తున్న దాడుల్లో కావచ్చు, అతిపెద్ద సమస్య ఏమవుతుంది, డ్రోన్స్ వాడకం పెరిగింది. డ్రోన్స్కి 50 కిలోలు 100 కిలోల పేడు పదార్థాలు పెట్టి దాడులు చేస్తున్నారు. ఈ సందర్భంగా దాన్ని దెబ్బతీయాలంటే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ యాక్టివేట్ చేస్తే ఇది ఒక 10 లక్షల రూపాయలు విలువ చేసే డ్రోన్కి ₹1 కోటి విలువైనటువంటి మిస్సైల్ వాడుతుంటే లాస్ అవుతున్నారు, సంక్షోభం పడుతున్నారు. దీనికి పరిష్కారంగా మొన్న పాకిస్తాన్తో మనకు జరిగిన గొడవ తర్వాతన మనం ప్లాన్ చేసినటువంటిది ఇప్పుడు లేజర్ వెపన్ అన్నమాట. ఇది డ్రోన్ స్వామ్స్కి సంబంధించినటువంటి, అంటే డ్రోన్ అట్లా వస్తున్నప్పుడే దాన్ని తగలబెట్టేస్తుంది, బూడిద చేసేస్తుంది. జస్ట్ ఒక రేస్ అన్నమాట. ఇది ఒక డ్రోన్ని తగలబెట్టడానికి అయ్యేది ఖర్చు ₹100 మాత్రమే. ఇది సక్సెస్ అయితే ప్రపంచ రక్షణ రంగ చరిత్రలోనే పెను మార్పులు సంభవం. సక్సెస్ కావాలని కోరుకుందాం.